134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ అనేక సార్లు అవమానపరిచి ఆయన ఓటమికి కొన్ని పార్టీలు కారణమయ్యాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాజ్యాంగాలను పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అన్నారు. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దేశ అభివృద్ధికి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డల కోసం విదేశాల్లో వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం 56,000 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, దళిత సంఘాల నాయకులు, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు రాచకొండ సాగర్, బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, మెడిసింహరాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకర సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. डॉक्टर बाबा साहेब अंबेडकर की जय भीम जय भीम जय भीम जय भीम। వీడియో తీసేదే కదా సైడ్కి వెళ్ళిపోండి, ఎందుకు జై భీమ్ జై భీమ్। మరి ఇప్పుడు పంచశీల ప్రార్థన ఉంటుంది, పైకి వచ్చి అందరూ మరి అడిషనల్ కలెక్టర్ కిషోర్ గారు, వెంకట స్వామి గారు, రాములు గారికి ఉన్నటువంటి దళిత నాయకులు, నేతలు, ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా జై భీమ్। మరి ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అధికారులతో సమేతంగా అందరము ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడమే కాకుండా మరి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలన్నీ చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు. మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు. అన్నింటినీ అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు, సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదపడిందన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే మాదిరిగా వారి గుర్తుగా ముంబైలో 140 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారి పేరు మీద దళిత బిడ్డల కోసం విదేశాల్లో చదువు కోసం ప్రత్యేకమైన నిధులే కాకుండా వారి కోసం దాదాపు 56,000 కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా వారి విద్య కోసం మరి కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా వారికి జరిగినటువంటి అనేక అవమానాలు మీకు తెలుసు. వారికి భారతరత్న కూడా ఇవ్వకుంటే విపి సింగ్ గారి ప్రభుత్వంలో అప్పటి వాజ్పేయి గారి ప్రోద్బలంతో వారికి భారతరత్న ఇచ్చి గౌరవించిన సంగతి కూడా నేను చేస్తా ఉన్నాను. మరి అంత గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశం పుట్టినందుకు మనం గర్వించాలి, వారి బాటలో మనం అందరం నడవాలి. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ గ్రంథాన్ని మనం గౌరవించి వారికి మనము
వారు రచించినటువంటి గ్రంథాన్ని గౌరవించడమే కాకుండా వారి పాటలో మనందరం కూడా యువత కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను.